జై భీమ్, జై భీమ్. ఈరోజు ముప్పాల్ మండల్ నల్లూరు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ముందు విశ్వరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి నిన్న అమిత్ షా గారు పదే మాట్లాడడము అవమానకరంగా మేము భావిస్తున్నాము. ఈ విధంగా దేవుణ్ణి చేసుకోవడము 7 సార్లు దేవుణ్ణి చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంబేద్కర్ అనేది రాజ్యాంగం రాసిన నిర్మాత. అంబేద్కర్ గురించి అవమానంగా ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడడము ఇది కరెక్టుగా మేము భావిస్తలేము. మేము అసలే సహించలేము మారడము. అందుకే నరేంద్ర మోడీ గారి అమిత్ షా గారి దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. అమిత్ షా గారు ఇప్పటికైనా కానీ నీవు అన్న మాటలు పార్లమెంటులో వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ ముట్టడికి పోయిన మా మాలల అందరినీ విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాము. అమిత్ షా గారు ఒకటే చెప్తున్నాం మీకు, ఇంకోసారి అంబేద్కర్ గారి గురించి అవమానించి మాట్లాడితే నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారిని కానీ ఎవరికి కూడా ఓట్లు వేయమని బీజేపీ ప్రభుత్వం అసలే ఉండదని కడగా చెప్పగలుగుతున్నాము. ఇది నల్లూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. నీ దిష్టిబొమ్మ తలగబెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ గారు తలగబెట్టడం జరిగింది కాబట్టి కడాఖండిగా చెప్తున్న అమిత్ షా గారు ఆ మాటలు పార్లమెంటులో వెనుకకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై భీమ్, జై భీమ్.